పర్సనల్ టాపిక్స్, సెన్సిటివ్ ఇందులో టాపిక్స్ పర్సనల్ అట్లెట్లయితే ఇప్పుడు వచ్చిన ప్రెగ్నెన్సీ ఎందుకు బేబీ వద్దనుకోవడం, ఉంచుకుంటే ఏమైనా ఇప్పుడు వచ్చే అవునా? సరే అయితే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివాంష్ గారావ్. లాస్ట్ టైం మా హస్బెండ్ పైన రింగ్ పోయిందని ప్రాంక్ చేశాను కదా, ఇప్పుడు కూడా అంటే ప్రెగ్నెన్సీ ప్రాంక్ చేద్దామని నేనైతే లాస్ట్ 3 డేస్ నుంచి చెప్తున్నాను. అంటే నాకు ప్రెగ్నెన్సీలో ఫస్ట్ పీరియడ్ మిస్ అవ్వడానికంటే ముందు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ మెయిన్గా బ్యాక్ పెయిన్ వస్తుంది. 3 డేస్ నుంచి నేను బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్తున్నాను మా హస్బెండ్కి. ఈరోజైతే తనకి వీక్ ఆఫ్, పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వడానికి వెళ్ళారు పాపకి. తను వచ్చేలోపు ఈ ప్రాంక్ చేద్దామని అనుకుంటున్నాను. మా హస్బెండ్కి అయితే ఫస్ట్ అంటే నేను ప్రెగ్నెంట్ అయ్యానని చెప్తాను. కొంచెం ఎమోషనల్ కానీ తను నమ్మరు ఫస్ట్ అయితే. తర్వాత ఇది మా పిల్లలు ఇద్దరివి నేను ఇవి దాచాను. అంటే తనకి నేను దాచిన స్టార్టింగ్లో అప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చెప్పాను, కానీ ఇప్పుడు అంత గుర్తుండదు నాకు తెలిసి. తను ఫస్ట్ చెప్తాను, నమ్మకపోతే ఇది చూపించి నమ్మించడానికి ట్రై చేస్తాను. అంటే ఇది ప్రాంక్ అని తెలిసినాక మాత్రం కొంచెం సీరియస్ అవ్వచ్చు, అంటే కొంచెం ఎమోషనల్ టాపిక్ అని చెప్పాను కాబట్టి. తను ఎట్లా రియాక్ట్ అవుతారో ఏమో చూద్దాం. తను వచ్చినప్పుడు ఇంకా సౌండ్ వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ మేడమ్స్ ఉన్నారు. రాయమని చెప్పిన ఇట్లా ఫుడ్ తినేటప్పుడు అంతా డ్రెస్ మీద పడేసుకున్న రాయమ్మ నెక్కి అది కట్టండి, వైట్ షర్ట్ కూడా పాడైపోతుంది అంటే ఆ పాపే కట్టించుకో శివాంశిక కట్టించుకుంటలేదంట. లేదు వైట్ షర్ట్ పాడైపోతుంది అలా అమ్మ చెప్పిందంటే సరే అండి అంది. చిన్న పాపను అడిగారు అంటే చిన్న పాప బాగోలేదు, కొంచెం ఫీవర్ ఉంది, రేపు ఎల్లుండి అయితే పంపిస్తుంది అంటే సరే అండి అంటే. నీకు కూడా చెప్తాం అనుకున్నా. అంటే ఫస్ట్ నేను క్లారిటీగా తెలుసుకున్న తర్వాత నీకు చెప్తాను. చెప్పలేదు నుంచి నీకు 3 డేస్ నుంచి బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్తున్నాను కదా. బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పాను 3 డేస్ నుంచి. బ్యాక్ పెయిన్ వస్తుంది, లో బీపీ, కళ్ళు తిరుగుతున్నాయి, నాకు కొంచెం వామిటింగ్ సింటమ్స్ అట్లా అనిపిస్తున్నాయి. నాకు ఎందుకో ప్రెగ్నెంట్ ఏమో అనిపిస్తుంది. పీరియడ్స్ కూడా నాకు రావాలి. నీకు శివాంశికి అప్పుడు పిలిచేప్పుడు కూడా నాకు అవే సింటమ్స్ ఉంటాయి, గుర్తులేదా బేబీ? ఫస్ట్ నాకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఎట్లయితేనంటే అవ్వచ్చు, ఏముంది దాంట్లో యాక్సిడెంటల్ అవ్వచ్చు కదా, యాక్సిడెంటల్గా అవ్వచ్చు. లేదు బేబీ, నాకు ఆ సింటమ్స్ ఉన్నాయి. శివాంశికి అప్పుడు బ్యాక్ పెయిన్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే వస్తుంది. ఆ లో బీపీ అయ్యి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కదా, అట్లనే ఉంటాయి అన్నీ. మామూలుగా వస్తుంది కదా, వీక్ ఉన్న లేకపోతే ఐరన్ డెఫిషియన్సీ ఉన్న బ్యాక్ పెయిన్ వస్తుంది కదా. పీరియడ్స్ కూడా మిస్ అయింది. నీకు ఇంకా రాలేదా? పీరియడ్ పెయిన్ అయి ఉండొచ్చా? పీరియడ్స్ రావాలి కదా, పీరియడ్స్ పెయిన్ అయితే నాకు ఇవి ఎప్పుడు లేవు. నేను పీరియడ్ ఎప్పుడు మిస్ అవ్వను. వాళ్ళ ప్రెగ్నెన్సీలోనే మిస్ అయినా, ఎప్పుడు పీరియడ్ మిస్ అయినా. ప్రెగ్నెంట్ ఎట్లయితే బుర్రలేకుండా మాట్లాడతావు అంటే ఎందుకు? ఎట్లయితే యాక్సిడెంటల్ అవ్వచ్చు కదా. యాక్సిడెంటల్ అయితే నువ్వు ప్రొటెక్షన్ వాడుతున్నావు అని తెలియదా? వాడినా ఒకసారి 2 సార్లు యూజ్ చేయాలి, దాంట్లో అవ్వచ్చు, దాంతో ఏముంది? ఏమో తెలియదు, అవ్వచ్చు దాంట్లో. నువ్వు అనుకోవడానికి ఏం లేదు. నాకే ఎందుకు నాకు టెస్ట్ చేసుకుంటే బాగుండేమో అనిపిస్తుంది. ఏం టెస్ట్ చేసుకుంటే అవి ఏముండదు అందులో. నువ్వు చేసుకుంటే చేసుకో, అందులో ఏముండదు. ప్రికాషన్స్ అన్ని తీసుకున్న తర్వాత ప్రెగ్నెంట్ ఎట్లయితావు? ప్రెగ్నెంట్ సెన్సెస్ టెస్ట్ చేసిన. నువ్వు చెప్తాను ఇట్లా తిడతావని నాకు తెలిసే నాకు డౌట్ వచ్చి నేను మొన్న శివాంశ్ స్కూల్ తోలురాడానికి వెళ్ళినప్పుడు అక్కడ మెడికల్ షాప్ ఉంటే తీసుకొని వచ్చిన. టెస్ట్ చేసినాక నీకు చూపించి చెప్దామని నేను చెప్పలేదు అంతే. టెస్ట్ చేసిందా? నిజమా? నిజంగా. నిజంగా బేబీ, నేను నీకు చెప్దాం అనుకున్నాను, నమ్మవు. చెప్పిన ఇంకా సిమ్టమ్స్ ఉన్నా సరేలే చెప్పిన, ఫస్ట్ నమ్మడు కదా, టెస్ట్ చేసుకొని చూపిస్తే అప్పుడు నమ్ముతారు లేదా అని నేను చెప్పలేదు. నాకు శివాంశికి అప్పుడు నేను శివాంశికి అప్పుడు నేను సిమ్టమ్స్ ఉన్నాయి అని చెప్తే నువ్వు నమ్మలేదు. ఇప్పుడు చెప్పినా నువ్వు నమ్మవు, ఎందుకులే టెస్ట్ చేసుకొని తీసుకెళ్ళి చూపిస్తే అప్పుడు నమ్ముతావు లేదా నేను ఇంకా చెప్పలేదు. ఎట్లయితే అంటే యాక్సిడెంట్ అవ్వచ్చు, దాంట్లో ఏముంది? ఒకసారి కలిసినా అవ్వచ్చు, దాంట్లో ఏముంది? కరెక్టే లేదు, మా ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత కాదు కదా. ఇది ఎప్పుడు తెప్పించుకున్నావు? నేను వెళ్ళి తెచ్చుకున్నా అని చెప్తున్నా. ఎప్పుడు? వాళ్ళ స్కూల్కి వెళ్ళినప్పుడు మన ఫ్యాన్సీ షాప్ దగ్గరికి వెళ్ళినాను. అక్కడ పక్కన మెడికల్ షాప్ ఉంటే, అంటే ఒకవేళ పీరియడ్స్ వస్తే ఏం లేదు, రాకపోతే టాబ్లెట్లు తెచ్చుకుంటా అన్నావు కదా, బ్యాక్ పెయిన్ వస్తే టాబ్లెట్లు తెచ్చుకుంటా అన్నావు. ఆ రోజే తీసుకుని వచ్చిన. అంటే పీరియడ్ మిస్ అయితే చేసుకుందాం,
మళ్ళీ నేను చేసుకోకుండా నీకు చెప్పిన అనుకో ముందు నువ్వు టెన్షన్ పడతావు ఇప్పుడు మళ్ళీ అది ప్రెగ్నెంటా? నమ్మవు. నాకు నమ్మబుద్ధి అవుతుంది. అట్లా ఎట్లయితే నువ్వు మళ్ళీ తీసుకురా మళ్ళీ చేసుకుంటా అప్పుడు నమ్ము. ఇప్పుడు ప్రెగ్నెంట్ అయితే ఎట్లా మరి కథ? నువ్వు ముందు చెప్తుంటే మరి హాస్పిటల్లో పోతాం కదా. ఇప్పుడు పోదాం ఏముంది 3 monthsకి వెళ్ళి స్కానింగ్ తీయించుకోవచ్చు ఏముంది ఇప్పుడే 2 months. స్కానింగ్ ఎందుకు మళ్ళా? ఆ, డాక్టర్కి చెప్తే లేదు నేను ఉంచుకుంటా పోయి. ఏంటి ఉంచుకుంటా. ఉంచుకుంటావా? ఓ పని చేయి, ఒక 5-6 కానీ అట్లా ఆ, ఉంచుకుంటా. నువ్వేగా ముగ్గురు ఉండాలి అంటున్నావు కదా. ముగ్గురు అంటే ఇప్పుడు కాదు, ఇంకా మరి కొంచెం ఇప్పుడు టైం యాక్సిడెంట్ ఉంది. గానే ఎట్లనైనా ఆ దేవుడు ఇచ్చింది కదా మళ్ళీ ఎందుకు ఏంది ముగ్గురు? నీకు ఇప్పుడు నువ్వు మొన్న ఎప్పుడైనా కనాల్సిందే కదా. అయితే ఆ, ఇప్పుడు ఇచ్చినప్పుడు ఉంచుకో ఏముంది దాంట్లో. ఏమి ఇచ్చిండే ఏమి ఉంచుకుంటావు? ఇప్పుడు వచ్చిన ప్రెగ్నెన్సీ ఎందుకు బేబీ వద్దనుకోవడం ఉంచుకుంటే ఏమైనా ఇప్పుడు వచ్చే అవునా? సరే అయితే ఖర్చులు ఎట్లయితున్నాయి చూస్తున్నావా? వాళ్ళిద్దరికి కలిపి తర్వాత స్కూల్ ఇప్పుడు ఫీజులు. ఎట్లా ముగ్గురు డిసైడ్ అయ్యాను. ఓ మేడం, వాళ్ళిద్దరికి ఒకదానికి నర్సరీ యూకేజీకి 50,000 అయినాయి ఫీజు ఇద్దరికి కలిపి. అయితే మరి ఇంకొకరు పెడితే ఇంకా ఎక్స్ట్రా 25,000-30,000 ఆడైతాయి నర్సరీ. మరి ఎట్లా ముగ్గురు కావాలి అని అది ఇప్పుడు కాదు, తర్వాత ఫ్యూచర్ లో చూద్దాంలే అని దేవుడు నేను. ఇచ్చింది కదా ఉంచుకున్నా. లేదు నేను ఫిక్స్ అయినా నేను ఫిక్స్ అయినా. లేదు సార్ నేను అందుకే నీకు ఫస్ట్ ఫోన్ చెప్తే చెప్పినావా? మన వాళ్ళకి మీ అమ్మ వాళ్ళు ఫోన్ చేసి చెప్పినావా? చెప్పలే ఫస్ట్ నీకు చెప్పేవా లేదు. నువ్వు చెల్లి చెప్పినావా? అసలు ఎవ్వరికి చెప్పలేదా? మా అమ్మకి నువ్వే నమ్మవు నేను చెప్తే ఇంకా వాళ్ళకి ఎందుకు. వాళ్ళు కూడా ఫస్ట్ శివాంష్కి అప్పుడు ఎవరు చెప్పినా నమ్మలేదు కదా ఇట్లా సిమ్టమ్స్ ఉన్నాయంటే. ఫస్ట్ పీరియడ్ మిస్ అయ్యే వరకు ఎవరు నమ్మరు నా సిమ్టమ్స్. నాకు అట్లానే ఉంటాయి ఆ సిమ్టమ్స్. అందుకే టెస్ట్ చేసుకున్నాకే నీకు చెప్పి అందరికి చెప్తామని ఎవరు చెప్పలేదు. ఎవరు నమ్మరు. సరే నమ్మినా నమ్మకు. ఎందుకు నమ్మను? ఏం నమ్మకపోవడానికి? ప్రెగ్నెన్సీ అంటే నమ్మకపోవడానికి ఏముంది? ఈ టెస్ట్ నువ్వు నమ్ము అందరు నమ్ముతారు. కరెక్టే, ముగ్గురిని పెట్టుకొని ఏం చేస్తావు బేబీ? వాళ్ళిద్దరు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు కదా. అయితే ఏముంది? నేను అలాగే ఇంటి దగ్గర ఉన్నా చూసుకుంటాను. బాగుంది. మనమే చిన్న పొరగాలు ఎక్కున్నాం, మళ్ళీ మనం ఇద్దరు, ఇప్పుడు ఇంకోటి ముగ్గురా? వద్దు, ఏమొద్దు. లేదు వెళ్దాం అయితే డాక్టర్ హాస్పిటల్కి వెళ్దాం. ఎప్పుడు వెళ్దాం? ఎప్పుడు ఇప్పుడు ఫోన్ చేసి ఇవాళ కానీ రేపు కానీ నేను మా సాటర్డే లీవ్ తీసుకొని, లేకపోతే ఇవాళ వెళ్దాం సాయంత్రం దీనికి మెడిసిన్ తీసుకుందాం. దేనికంటే లేదు నేను ఉంచుకుందామని ఫిక్స్ అయ్యే నేను టెస్ట్ చేసి నేను ఉంచుకునే పొరపాటు అనుకున్నాను ఇక. నాకు తెలియదు. నేను ఉంచుకుందామని డిసైడ్ అయినా ఆల్రెడీ. అందుకే నేను నీకు టెస్ట్ చేయించుకున్నాక అసలు నేను 3 months అప్పుడే చెప్దాం అనుకున్నాను. ఆల్రెడీ సపోర్ట్ చెప్పేది. స్కానింగ్ తీయించుకుని ఉంచుకోవచ్చు. నువ్వు ఇక్కడ ఉన్నావా? ఇక్కడ నువ్వు అన్నావా ముగ్గురు కావాలి అని. క్యాజువల్ గా ఒక ముగ్గురు బేబీని అంటే ఆ దేవుడు మనకి ఇచ్చిన మనం ఫైనాన్షియల్ గా సెట్ అయిన తర్వాత అప్పుడు ఫ్యూచర్ లో ముగ్గురు ఉంటే బాగుంటది. అది ముగ్గురు ఆడపిల్లలైనా ఏం కాదు, ఎవరైనా ఏం కాదు, అప్పుడు చూసుకున్నాంలే అని. నేను ఇప్పుడు కాదు అది. మరి ఇప్పుడు ఆ దేవుడు ఇచ్చింది కదా వద్దనుకోవడం. అవును, ఎవరైతే వాళ్ళ ఫీజులే 50,000 బేబీ నర్సరీ యూకేజీకి. ఇంకొకరంటే ఇంకొక ఫీజులు ఏంది, ఫీజులు మెయింటెనెన్స్ అన్నీ ఉంటాయి. నువ్వు ఏమనుకుంటావు? పిల్లలంటే మళ్ళీ పెద్ద ప్రాసెస్. 9 months ఉండి అంత అయ్యేసరికి మనం కూడా ఏదో ఒకటి చేస్తాం, సెట్ అవుతుంది. ఏం కాదు. అట్లా ఎట్లా అనుకుంటావు? ఆ నువ్వు దేవుడు, 4 years పడుతుంది. నువ్వు ఇమాజిన్ చేసుకో, నువ్వు దేవుడు అన్ని సెట్ అయితే వస్తాయి పైసలు అని. ఇప్పుడు స్టార్టింగ్ రాగానే స్కూల్కి వెళ్ళరు కదా. ఎవరు? 4 years టైం పట్టింది కదా. ఆ 4 years లో ఏదో ఒకటి చేస్తాం, సెట్ 4 years మెయింటెనెన్స్ చూసుకోవాలి కదా. అంతేం ఉండదు. ఎందుకు ఉండదు? చిన్నవే కదా. ఏముండదు, వీళ్ళిద్దరితోనే దూలు తీరుతుంది. ఒక రోజు ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు చుక్కలు చూపిస్తున్నారు ఇద్దరు, ఇంకా మళ్ళీ ఇంకొకరు ముగ్గురు కావాలంటే ఏమైంది మరి? నువ్వేం చెప్పినా సరే ఏమొద్దు, హాస్పిటల్కి వెళ్దాం. ఇప్పుడు ఎందుకు అట్లేదు మరి? ఏమొద్దు ఇప్పుడు. నేను చెప్తా మీ అమ్మ వాళ్ళకి. దానికి ఎమోషన్ కావాలి మరి. నాకు తెలుసు ఆ పెయిన్ ఎట్లుంటుందో, కానీ మరి మన తప్పు లేదు కదా. మనం కావాలనుకొని తెచ్చుకునేం కాదు కదా. అది యాక్సిడెంటల్గా అయ్యి ఉండొచ్చు, నువ్వే అంటున్నావు కదా. మన తగ్గట్టు మన ప్రికాషన్స్ మనం తీసుకుంటున్నాము. అయినా మరి యాక్సిడెంటల్గా దేవుడు ఇస్తే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఇద్దరు చాలు, ఇంకొకరు అవసరం లేదు. ఫ్యూచర్లో నేను ఒక 5 years తర్వాత అప్పుడు చూద్దాంలే అను. నేను ఇప్పుడు కాదు, మనం ఏం ముసలోళ్ళం కాలేదు కదా. ఒక బేబీ కడుపులో పడి అన్ని హోప్స్ పెట్టుకున్నాక
ఆ బేబీని వేరే వాళ్ళకి ఇవ్వాలి అన్నా వద్దు అన్నా వాళ్ళ మనసు ఒప్పదు కదా. అవును, ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఏముండదు, స్టార్టింగ్ ఏం కాదు, నువ్వు అన్నీ అంత డెప్త్గా డీప్గా వెళ్తే నడవదు. లైఫ్ ముందు జీవితం సాగాలంటే అదంతా మాట్లాడతావు. ఇప్పుడు బిన్సీ పుట్టినప్పుడు కూడా అందరూ అన్నారు కదా వద్దు అయ్యో, ఇచ్చేయండి అని. అనేటోళ్ళు అప్పుడు అన్నారు. ఇచ్చుంటే ఇప్పుడు బిన్సీ ఇచ్చినామా? మనకు ఉండకపోయేదిగా. అవును, మరి ఇచ్చినామా మనం? ఇయ్యలేదు. ఇప్పుడు వచ్చిన బేబీని కూడా ఎందుకు వద్దనుకోవడం అంటున్నాను. ఎందుకు వద్దు అనుకోవడం ఏముంది? ఇప్పుడు నేను ఏమంటున్నా, నేను అసలు వద్దనట్లేదు. ఇప్పుడు వద్దు, ఇప్పుడు ప్రెసెంట్ ఈ టైంకి వద్దు అంటున్నా నేను. ఎవరి ఇష్టం వాళ్ళు, ఇది మన ఇష్టము. అన్నోళ్ళు ఎవరు వచ్చి పెట్టరు కదా. మన లైఫ్ మన నచ్చినట్టు మనం ఉంటాం అంతే. ఎవడో ఏదో అనడం పట్టించుకుంటే అది నడవదు, ఎవడు రూపాయి పెట్టడు. కానీ ఇప్పుడు మనం ఉన్న స్టేజ్కి, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఎట్ దిస్ పాయింట్ మనకి ఇప్పుడు వద్దు. తర్వాత ఫ్యూచర్లో చూద్దాం. ఫ్యూచర్లో తర్వాత సాయంత్రం హాస్పిటల్కి వెళ్దాం. వీళ్ళే చిన్నపిల్లలు, మళ్ళీ ఇంకొకరు అంటే అప్పుడు నీకు కూడా హెల్త్ చూసుకోవాలి. నేను ఉంచుకుంటాను. నేను బిన్సీ నువ్వు నీ హెల్త్ చూసుకోవా? బిన్సీ పుట్టినప్పుడు అందరూ అమ్మాయి అమ్మాయి వద్దు వద్దు ఇచ్చేయండి అప్పుడే నేను ఇవ్వను. ఇప్పుడు ప్రెగ్నెంట్ అయితే తీయించుకుంటే ఎట్లా వాళ్ళందరూ మనం ఇచ్చినమా? ఇయ్యలే కదా. లేదు, ఇప్పుడు నేను తీయించుకోలేను. నేను తీయించుకోలేను. ఏమొద్దు, నువ్వు అన్ని కథలు చేయకు అట్లా. మళ్ళీ అయ్యో అదే ఇట్లా అంటే మళ్ళీ సీరియస్ అవుతుంది. ఇక ఎవరు మళ్ళీ లొల్లి అవుతుంది మన ఇద్దరికి. ఇప్పుడు ఎందుకంటే ఏమైనా నేను తీయించుకోలేను. కూడా అందరూ అంటుంటే నేను ఏం చెప్పినా అది ఇచ్చి ఉంటే నేను లైఫ్ లాంగ్ అది ఫీల్ అవుతూ ఉంటాను. ఇప్పుడు ఇది నేను తీయించుకున్నా, నేను మళ్ళీ లైఫ్ లాంగ్ ఫీల్ అవుతాను. నేను తీయించుకోలేను. ఎందుకు ఫీల్ అవుతావు లైఫ్ లాంగ్? మళ్ళీ మనకు కావాలనుకున్నప్పుడు మళ్ళీ మనం ప్లాన్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఈ టైంకి వద్దంటున్నాను నేను. ఇప్పుడు ఇంకా మనం సెటిల్ అయ్యే స్టేజ్లోనే ఉన్నాం, సెటిల్ అవ్వలేదు కదా. ఇప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళాలా, వాళ్ళను ఎవరు చూసుకోవాలా, హోంవర్క్ చేయించుకోవాలా, ఇటు నేను ఆఫీస్కి పోయి రావాలా, ఇవన్నీ బోల్డ్ పనులు ఉంటాయి. మళ్ళీ దీంతో పాటు ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అనుకో, నువ్వు డెలివరీకి ఎక్కడ ఉంటావు? అప్పుడు మరి వాళ్ళ స్కూల్కి పోవాలా? మరి అన్నీ ఏం తెలియకుండా మాట్లాడుకుంటా ఇప్పుడు అంటే ఎట్లా అవుతుంది? అదొక అట్లని కాదు వాళ్ళకు. ఇప్పటికే మనం చాలా అనుకున్నావా, వాళ్ళకు నర్సరీ యూకేజీకి 50,000 అయినాయి ఇద్దరికి. మళ్ళీ ఇంకొకరు అంటే సంవత్సరానికి అందరినీ ఫీజులు పెట్టి కట్టించి చదివించాలంటే నాతో కాదు. హాస్పిటల్కి వెళ్దాం అంటున్నా నేను, అంతే. ఇంకేం లేదు. సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళామంటే ఫోన్ చేయి ఒకసారి, మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడు ఒకసారి, అడుగు. వాళ్ళు ఏమంటారు, మీ ఇష్టం మీరే ఆలోచించుకోండి అంటారు. మరి అంతే. ఇప్పుడు బిన్సీని ఇద్దాం అన్నప్పుడు కూడా మన ఇద్దరు డెసిషన్ వల్లగా మనం ఉంచుకుంది. వాళ్ళు ఎవరు అడిగినా ఏమడిగినా మీ ఇద్దరు, మనం పేరెంట్స్ కాబట్టి మన పైన ఏదైనా డిపెండ్ అయి ఉంటుంది కదా. బిన్సీని బోల్డ్ మంది అడిగారు, అట్లా మనం ఇచ్చిన మన పిల్లలు మన ఇష్టం, అన్నీ మాట్లాడుకుంటే ఎట్లా కష్టం. అట్లా హాస్పిటల్కి వెళ్దాం. బ్యాక్ పెయిన్ అంటే నేను పీరియడ్ పెయిన్ అనుకుంటున్నాను. నువ్వు 3 రోజుల నుంచి అంటున్నావు ఇదేనా బ్యాక్ పెయిన్ అని? పీరియడ్ పెయిన్ అంటే పీరియడ్ వచ్చిందని చెప్పేదాన్ని కదా, పీరియడ్ రాలేదు. కానీ నీకు ఈ సింటమ్స్ ఉన్నాయని చెప్పినా నువ్వు నమ్మవు. అది ప్రెగ్నెంట్ కాదు. ఇప్పుడే నువ్వు నమ్మట్లేదు. అది యాక్సిడెంటల్గా అయి ఉండొచ్చు అన్నా కూడా నమ్మట్లేదు కదా. అంటే ముందులే ఛాన్స్, కానీ ఇప్పుడు మనం అన్నీ ఎవడైనా ప్రికాషన్స్ అవన్నీ తీసుకున్న తర్వాత సడన్గా అంటే మరి ఎవడైనా షాక్ అవుతారు కదా. మళ్ళీ ప్రికాషన్స్ తీసుకుంటున్నాం, అన్నీ కరెక్ట్గానే ఉంటున్నాం కదా. ఎవరికి ఫోన్ చేస్తున్నా, ఎవరికి చేయి కావు. మీ అమ్మాయి చేస్తాం. ఆగుతా, చెప్పవా? చెప్తాను తర్వాత చేస్తాను. మీ మమ్మీకి, మా అమ్మ వాళ్ళు చేసిన వాళ్ళు మీ డెసిషన్ తీసుకోండి, మీ ఇద్దరు ఇష్టం అని అంటారు. చెప్దాం ఫోన్ చేసి ఇట్లా అని. మరి అవి కూడా చెప్తారు కదా వాళ్ళు, మనోళ్ళు కూడా. వాళ్ళు ఏం చెప్తారు, మీ ఇష్టం మీరు ఆలోచించుకోండి, మీకు ఇబ్బంది లేదనుకుంటే మీ ఇష్టం అని అంటారు కదా. ఏది నా ఇష్టం లేదు. నాకు దెబ్బ చూడి చెమటలు పట్టే ప్రెగ్నెంట్ అనేసరికి షాక్లో ఉన్నా నేను. ఇంకా బయటికి నార్మల్ ఉన్నా కానీ షాక్లో నేను, మొత్తం స్వెట్ వచ్చింది అంతా. హాస్పిటల్కి వెళ్దాం సాయంత్రం. అంతే, డాక్టర్ని కూడా అడుగుదాం. ఇట్లా అన్ని ప్రికాషన్స్ తీసుకున్నామంటే ఆయన ఎట్లా కన్సీవ్ అయిందని అడుగుదాం. ఫుడ్ తిన్నావా? నాకు నిద్ర వస్తుంది, మిమ్మల్ని పడుకుంటా. బెంచి లేవలే ఇంకా? నేను ఉంచుకుందాం అనుకుంటున్నాను.
ఇప్పుడు కాదులే, ఇంకా టైం ఉన్నది అప్పుడు. ఒక బేబీని మన చేతులతో మనం తీసేయడం ఎందుకు అని. ఇంకా అవన్నీ మాట్లాడితే వద్దులే కానీ అనుకొని తెచ్చుకున్నది కాదు కదా. యాక్సిడెంటల్ అయినా నువ్వు ఇంక ఇప్పుడే కదా కన్ఫర్మ్ అయింది కదా, పొద్దున్న నువ్వు చేసుకుని చెక్ చేసుకుంది. ఇందాకే చేసుకున్న, పొద్దున్న గుర్తులే మర్చిపోయినా. మరి పీరియడ్స్ రాలే కదా అని. అవి కూడా ఒక్కొక్కసారి మిస్టేక్ ఉంటాయి కదా. నాకు సింటమ్స్ తెలియదా? అట్లా కాదు, అవి టెక్నికల్ గా అవి కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లం ఉన్నట్లు వస్తాయని చెప్తారు కదా. నేను ఎవ్రీ మంత్ పీరియడ్ మిస్ అవ్వను ఎప్పుడు. నేను వాళ్ళిద్దరు ప్రెగ్నెన్సీలు తప్ప నేను ఎప్పుడు పీరియడ్ మిస్ అవ్వలేదు. మళ్ళీ నేను పీరియడ్ మిస్ అయ్యానంటే అది ప్రెగ్నెన్సీ, నాకు తెలుసు. ఏం చేద్దామంటావు మరి? ఉంచుకుందాం అంటున్నాను అంతే. అప్పుడు మనం ఊరికి పోతే ఈ సంఖ్యలో బ్యాగులు. నీకు జాబ్ ఉందా బేబీ? నేను ఉంచుకుందాం అని చెప్తున్నా. ఏం ఉంచుకుంటా మళ్ళా మాట్లాడుతావు? ఇచ్చేది లేదు, ఏం లేదు, ఆపిగా జోక్ మజాక్ అంతే. ఇంక వద్దన్నా కదా, సాయంత్రం హాస్పిటల్ పోదామన్నా కదా. ఫోన్ చేసి మీ అమ్మ వాళ్ళకి చెప్పు. నువ్వు ఫోన్ చేయకు, ఆగుగా. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చెప్పు. మన ఇద్దరం ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాలి. ఆలోచించేది ఏం లేదు, హాస్పిటల్ పోడే అంతే, ఏం లేదు. చూసుకో ఒకసారి. చూసినా అయ్యో 2 లైన్స్ ఉన్నాయి కదా. ప్రాంక్. ఏం ప్రాంక్? ప్రెగ్నెన్సీ ప్రాంక్. నిజంగా నేను ప్రాంక్ చేద్దాం అనుకున్నా కానీ సడన్ గా నాకు ఒక బేబీని తీసేయాలి అనేది. ప్రాంక్ ఏంది బేబీ? ప్రాంక్ నీ ప్రాంకుతో నన్ను చంపుతున్నావు. నిజంగా ప్రాంక్ ఇది? బుర్ర పొద్దు ఉందా నీకు? ఈ పర్సనల్ టాపిక్లో ఎవరన్నా ప్రాంకులు చేస్తారా? నీకు ఏది ప్రాంక్ చేయాలో ఏది చేయొద్దో కూడా తెలుస్తలేదా బేబీ? మాట్లాడితే పర్సనల్ టాపిక్స్, సెన్సిటివ్ టాపిక్స్ ఇది మన పర్సనల్ కదా, అందరూ చూడరా యూట్యూబ్ లో పెడితే? ప్రెగ్నెన్సీ ప్రాంక్ అందరూ చేశారు. ఇప్పుడు నువ్వు నమ్మాలి అంటే నేను ఇలాంటివి చేస్తేనే నువ్వు నమ్ముతలేదు. నీ ప్రాంక్ అని అర్థం కాదు. ఇది మన పర్సనల్ సెన్సిటివ్ టాపిక్లు కూడా యూట్యూబ్ లో పెడతారు ఎవడైనా? అన్ని మెదడుతో కుప్పలు చేస్తావు నువ్వు. ఏం ఫోన్ ఆడ పెట్టినావు? ఏడున్నాడు? ఆడబెట్టినాడు చూడు అక్కడే. అక్కడెక్కడ? అక్కడ ఎలిఫెంట్ దగ్గర. అడుగు ఎక్కడ? నాకు అదేంటి కనిపించట్లేదా బేబీ? అదేంటి వైట్ కలర్? అవును, నేను ప్రాంక్ చేద్దాం అనుకున్నా కానీ నాకు సడన్ గా బీన్సీ టాపిక్ గుర్తుకొచ్చి అన్న ఒకసారి కొంచెం నువ్వు ఇసుంటి ప్రాంకులు చేయకపోతా నీకు నమస్కారం. అన్ని ఒక్కల ప్రాంకులు అన్నీ చేసుకుంటా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. నిజంగా ప్రాంక్ చేద్దాం అనుకున్నా కానీ మా చిన్న పాప అప్పుడు అందరూ సెకండ్ టైం కూడా పాప అయింది, ఎవరికైనా ఇచ్చేయండి అనేసరికి నాకు ఈ టాపిక్ పైన ప్రాంక్ చేసేసరికి నాకైతే అది గుర్తుకొచ్చి కొంచెం ఎమోషనల్ అయినా. మళ్ళీ కంట్రోల్ చేసుకొని వీడియో చేస్తున్నాను అని మళ్ళీ కంట్రోల్ చేసుకొని వీడియో చేసిన. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఎవరికైనా షేర్ కూడా చేయండి. బాయ్.